హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ఒకే వ్యక్తికి 5 పోస్టులు ఇవ్వడంపై కలకలం రేపుతోంది. అర్హత లేకపోయినా పైనున్న వారి ఆశీస్సులుంటే చాలనే విధంగా ఒకే వ్యక్తికి 5 పోస్టులు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వారిని కాదని ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను అందలమెక్కిస్తున్నారనే అపవాదు కూడా వినిపిస్తోంది. జీహెచ్ఎంసీ పబ్లిక్ హెల్త్ లో ఇన్ఛార్జి ఈఎన్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్న భాస్కర్ రెడ్డి అనే వ్యక్తికి అదనంగా మరో 4 శాఖల బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదంగా మారింది. రాయలసీమకు చెందిన ఈ అధికారికి ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తి అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. డిపార్ట్మెంట్లో ఈయన కంటే సీనియర్లు ఉన్నప్పటికీ కేవలం ఈయనకు మాత్రమే పోస్టులు కేటాయించడం ఏమిటని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ ఇన్ఛార్జ్ తో పాటు ప్రాజెక్ట్ పనుల్లో చీఫ్ ఇంజనీర్ గాను, మెయింటెనెన్స్ లో కూడా చీఫ్ ఇంజనీర్ గా నియమించారు. అలాగే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు సంబంధించి ఎస్ఈగా, హౌసింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కూడా చీఫ్ ఇంజనీర్ గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీనిపై జీహెచ్ఎంసీలో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై సంబంధిత శాఖల సీనియర్ ఐఏఎస్లు ఇద్దరు నోరెళ్లబెట్టడం తప్ప ఏమీ మాట్లాడకపోయారని చర్చ సాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఇస్తారు. రాజేష్, ఒకే వ్యక్తికి జీహెచ్ఎంసీలో 5 పోస్టులు కట్టుబెట్టడం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? ఆయనకి ఎవరి అండదండలున్నాయి? రాజేష్, గుడ్ ఈవినింగ్ సుమిత్ర. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పక్షాన ప్రజారంజక పనులను చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తా ఉంటే కొంతమంది అధికారుల తీరుపైన సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకనంటే 13 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తక్కువ సమయంలోనే అనేక అంశాలను, అనేక హామీలను ప్రజలకు ఇవ్వగలిగింది, నెరవేర్చగలిగింది. ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు పైన ప్రజల్లో పూర్తి స్థాయి సంతృప్తి నెలకొందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటున్నటువంటి ప్రజల్లో అధికారుల అలసత్వం కావచ్చు, అధికారుల పనితీరు కావచ్చు, దీనిపైన పబ్లిక్ లో రకరకాల చర్చ అయితే జరుగుతుంది. అయితే ఆ గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ బైఫరికేషన్ తర్వాత 2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా చాలా మంది అధికారులకు 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలనలో చాలా మంది ఉన్నత స్థాయి అధికారులకు, ఐఏఎస్ లకు పర్టికులర్ గా ఆ కీలకమైనటువంటి శాఖలు దక్కలేదు. చాలా రోజుల పాటు వాళ్ళు లూప్ లైన్ లోనే ఉన్నటువంటి పరిస్థితిని చూసాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్థవంతమైనటువంటి ఆఫీసర్లకు చక్కని అధికారాలు ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా పరంగా త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంటే కొన్ని శాఖల్లో మాత్రము, కొన్ని కీలకమైనటువంటి శాఖల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్పొచ్చు. అందులో పర్టికులర్ గా జీహెచ్ఎంసీ రిలేటెడ్ గా ఉన్నటువంటి పబ్లిక్ ఈఎన్సీ విభాగంలో ఆ ఉన్నత స్థాయి అధికారిని ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆ ఉన్నత స్థాయి పదవిని తీసుకురావట్ల పట్ల తెలంగాణకు సంబంధించినటువంటి అర్హత కలిగిన ఆఫీసర్లలో కొద్దిగా అసంతృప్తి నెలకొంది. సంబంధిత శాఖ అధికారి రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఈఎన్సీ పబ్లిక్ డిపార్ట్మెంట్ లో ఇన్ఛార్జ్ ఈఎన్సీగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి సదరు అధికారికి ఇప్పటికే ఈసీ ప్రాజెక్టు పదవితో పాటుగా ఈసీ మెయింటెనెన్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్ఎన్డిపి, అదేవిధంగా సిఈ హౌసింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఇప్పటికే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయినప్పటికీ కూడా అదనంగా ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వడంతో అర్హత కలిగినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి సంబంధిత శాఖలోనే ఉన్నటువంటి సీనియర్లు పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిధిలో లేని అంశం అయి ఉంటుంది. ఇది వెంటనే సీఎం గారు దీనిపైన దృష్టి పెట్టాలి. సంబంధిత అర్హత కలిగినటువంటి ఆఫీసర్లకు అవకాశాలు ఇవ్వాలి. ఒకే వ్యక్తికి దాదాపు 5 పదవులు ఇవ్వడం పట్ల అర్హత కలిగినటువంటి చాలా మంది ఆఫీసర్లు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు విరుద్ధమైనటువంటి చర్య. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేరుగా దృష్టి పెట్టాలి. ఎవరైతే అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి మాత్రమే అటువంటి చోట్ల అవకాశం కల్పిస్తే పబ్లిక్ మరింత సర్వీస్ చేయవచ్చినటువంటి అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. దీనిపైన 1-2 రోజుల్లో సీఎం గారు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందంటూ కూడా ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున జోరుగా చర్చ కూడా సాగుతున్న పరిస్థితి ఉంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రాజేష్.